వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్గా సిపి ఆనంద్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కి సంబంధించి అల్లు అర్జున్ గారు ఎంట్రీ దగ్గర నుంచి ఆయన వెళ్ళేంత వరకు కూడా. అయితే చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది విమర్శలు చేశారు. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి సంధ్యా థియేటర్ కానీ పోలీసులు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. అటువంటిప్పుడు ఆయన వచ్చినప్పుడు పోలీసులే దగ్గరుండి అల్లు అర్జున్ గారిని సినిమా థియేటర్లోకి ఎలా అలౌ చేస్తారు? అది కూడా క్లియర్ గా మనకి ఆ వీడియోలో కనిపిస్తుంది కదా. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపించవచ్చు కదా, ఎందుకు అలౌ చేశారు? ఇప్పుడు పోలీసులు అక్కడ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పర్మిషన్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పటికీ అతను వచ్చేసాడు. ఇది స్పష్టంగా అందరికీ చెప్పారు వాళ్ళు. లెటర్లు కూడా సర్క్యులేట్ అయిపోయినాయి. రిజెక్ట్ చేసిన లెటర్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అప్లై చేసిన లెటర్ మాత్రమే వీళ్ళు సర్క్యులేట్ చేశారు. సో థియేటర్ యాజమాన్యానికి తెలుసు ఈయన వస్తున్నాడని. తెలిసినప్పుడు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లోపల కనీసం లోపల ఉన్నటువంటి జనాల్ని థియేటర్లోకి పంపించేసి ఉండాలి. అది చేయలే. వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఆ ఉండిపోయిన వాళ్ళు ఈ ప్రెజర్కి తొక్కిసలాట జరిగి ఈ సంఘటన జరిగింది. ఇది ప్రమాదం కాదు, ఇది క్రియేషన్. ఆవిడ మరణం ప్రమాదము అని మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్. యాక్సిడెంట్ అని. అది యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ క్రియేటెడ్, వాంటెడ్గా క్రియేట్ చేసిన యాక్సిడెంట్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు ఆయన వచ్చాడు కాబట్టి అక్కడికక్కడ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశారు. పోలీసులను అగౌరవపరిచింది అల్లు అర్జున్. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సినిమా చూస్తూ ఉండగా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పబోతే అతన్ని ఎలో చేయలేదు. అతని సిబ్బందే. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి అంటే అతని స్టాఫ్ ఎలో చేయలే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ని, సిఐని ఎలో చేయలే. ఎలో చేయకపోతే కదా అతను వచ్చింది. ఏసీపీ వచ్చాడు, డీసీపీ వచ్చాడు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మొదట వెళ్ళినటువంటి సిఐని ఎలో చేయకపోబట్టి వీళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అంటే వచ్చిన పర్సన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారితో మాట్లాడారా ఆ రోజు థియేటర్లో? వాళ్ళిద్దరూ మాట్లాడామని చెప్తున్నారుగా స్పష్టంగా. లోపల వీడియోలు లేవు, కానీ మేము మాట్లాడాము. అయ్యా మీరు ఇక్కడ ఉంటే ఇంకొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, మీరు వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి మేమే పంపించామని వాళ్ళే పంపిస్తున్న వీడియో కూడా చూపించారుగా. రైట్. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి వీడియోల ఆధారంగా మనకి అర్థమైన విషయం ఏంటంటే ఆయన రోడ్ షో చేయలేదు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పాడు. రోడ్ షో చేశారు అని వాళ్ళు వీడియో చూపించారు. పర్మిషన్కి అప్లై చేశాము అని వీళ్ళు ఒక లెటర్ చూపించారు. పర్మిషన్ రిజెక్ట్ అయింది అని వాళ్ళు లెటర్ చూపించారు. ఇలా వీళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రతి ఎలిగేషన్కి వాళ్ళు సమాధానం చెప్పారు. వీళ్ళవే పొంతనలేని ప్రశ్నలు, వీళ్ళవే పొంతనలేని సమాధానాలు. సార్ ఎవరివి? అల్లు అర్జున్వి. రైట్ సార్. ఓకే సార్. అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు లోపల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి రెండోసారి అతనితో మాట్లాడి ఇక్కడ మీరుంటే బాగోదని చెప్పి పంపించారని మీరు చెప్తున్నారు. కానీ బయట వస్తున్న న్యూస్ ఏంటంటే పోలీసులు రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ గారు థియేటర్లో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన చెప్పినా గానీ జాతర సీన్ అయ్యేంత వరకు కూడా థియేటర్లోనే ఉన్నారని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు. అవును, అదే కదా జరిగింది. ఇప్పుడు మొదట రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ గారు థియేటర్లో ఉన్నప్పుడే తెలుసా? థియేటర్లో ఉండగా నాకు తెలియదు అని మొదటి వీడియోలో చెప్పాడు ఆయన. మొదటి వీడియోలో అక్కడ ఉండగా నాకు తెలియదు, ఆ మర్నాడు తెలిసింది అన్న టోన్లో మాట్లాడాడు మొదటి వీడియోలో. ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతూ కూడా అదే టోన్లో మాట్లాడాడు. కానీ సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి రియాక్ట్ అవుతూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాత్రం అక్కడే తెలిసింది అన్నట్టుగా చెప్పాడు. అంటే ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే కాంట్రడక్ట్ చేసుకున్నాడు. ఒకసారి ఒకలా ఇంకోసారి ఇంకోలా మాట్లాడుతున్నాడు ఆయన. రోడ్ షో చేసి చేయలేదని చెప్పాడు. రోడ్ షో చేసిన వీడియోలో వాళ్ళు ప్రదర్శించారు. అది రోడ్ షో అని అనుకోవట్లా. అతను ఆ కార్ టాప్ తీసి నిలబడి చేతులు ఊపుతున్నాడు. ఎక్కడి నుంచి ఊపుతున్నాడు? సప్తగిరి థియేటర్ అవతల నుంచి ఊపుతున్నాడు ఆయన. ఆ వీడియోస్ వెనకాల చూస్తే మెట్రో స్టేషన్ కనిపిస్తోంది స్పష్టంగా. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఆయన సంధ్యా థియేటర్ వరకు ఊరేగింపుగా వచ్చిన వీడియో చూపించారు. లేదని ఎలా చెప్తాడు ఆయన? అంటే వీడియోలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి అని మర్చిపోయాడా అల్లు అర్జున్?
తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? పోలీసులే మీరు ఒక్కసారి అలా పైకి కనిపించి చెయ్యి ఊపితే జనాలు వెళ్ళిపోతారండి, మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఉమ్, అని చెప్పాడు. అది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా వీడియోలో? కాలా. ఉమ్, అది తప్పే. ఇలా 100 తప్పులు మీరు చెప్తున్నారు. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి? జరిగిన తప్పులో మా పాత్ర కూడా ఉండి ఉండవచ్చు, మేము అక్కడికి రావటం వలన జరిగిన ఇబ్బంది వలన కూడా తొక్కిసలాట జరిగి ఉండొచ్చు అనేది కనీస మాత్రంగా కూడా అడ్మిట్ చేయడానికి ఆయన సిద్ధంగా లేడు ఉమ్, అల్లు అర్జున్. అందుకని చాలా రిజిడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఆయనకు ఆ డైరెక్టర్ గారు చెప్పారు తగ్గేదేలే అనే డైలాగ్. తగ్గకపోతే ఎలాగా? ప్రతి చోట ఒకేలా బిహేవ్ చేస్తే ఎలాగా? జరిగింది ఏంటో చెప్పండి. మీరు తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయండి. తప్పు మా వల్ల జరిగి ఉంటే, నిజానికి ఆయన వెరీ ఫస్ట్ డే చేయవలసిన పని ఏంటి? ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే బయటకు వచ్చి సంఘటనా స్థలాన్ని ఒకసారి చూసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరిస్థితి కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ డెడ్ బాడీకి నివాళులు అర్పించేయాలి కదా. అక్కడ ఉమ్, అర్పించి ఎమోషనల్గా ఉన్నాను నేనని చెప్పడం కాదు, ఎమోషనల్గా మీ బిహేవియర్ లేదు. వెళ్ళి ఇమ్మీడియట్గా కుర్రాడి పరిస్థితి ఏంటో కనుక్కుని ఆ యాక్టివిటీలోకి వెళ్ళిపోయి మీరు తెల్లారిన తర్వాత అక్కడి నుంచే వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి అయ్యా జరిగిన సంఘటన దురదృష్టకరం, అది అలా జరగటం వెనకాల మా పాత్ర కూడా ఉండి ఉండవచ్చు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, అందుకు మేము కూడా బేషరతుగా సారీ చెప్తున్నాం ఉమ్, అనే మాట మాట్లాడి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది ఆ విషయం. ఒక్కసారి సీఎం గారిని కలుద్దాం, మేము కూడా కొంత సహాయం చేద్దాం అనుకుంటున్నాం ఆ కుటుంబానికి, ట్రీట్మెంట్కి ఇతర అంశాలకి, నేను సినిమా యూనిట్ అందరం కలిసి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం, అది కూడా త్రూ ప్రభుత్వం ఇస్తాం, మీ ద్వారా ప్రకటించండి, మీరు బాధ్యత తీసుకోండి, మేము మీ వెనకాల నిలబడతాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని సీఎం గారితో మాట్లాడదామని సినిమాటోగ్రఫీ మినిస్టర్ని తీసుకుని సీఎంని కలిసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది ఆ విషయం. మీరు చేయాల్సిన పని మానేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఉమ్, నెపం మొత్తం పోలీసుల మీద వేయడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఎట్లా కుదురుతుంది? రైట్. ఇప్పుడు అయితే ఒకటి వినిపిస్తున్న మాట ఏంటంటే కొంత వాతావరణం చల్లబరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా వినిపిస్తోంది. ఉమ్, ఈ విచారణ అనంతరం కొంత డైల్యూట్ అవబోతోంది విషయం అనే మాట కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే నిన్న గాంధీ భవన్కి వెళ్ళి దీపా మున్షి గారిని కలిసే ప్రయత్నం చేశారు ఆయన మామగారు. ఉమ్, దీపా మున్షి గారు ఇప్పుడు కలవద్దు మనం ఈ విషయం అయితే, ఈ విషయం మీద నాతో మీరు మాట్లాడాల్సింది ఏమీ లేదు అని ఆవిడ చెప్పారు అనేది కూడా బయటకు వచ్చింది. ఉమ్, అయితే ఈ విషయాన్ని పిసిసి ప్రెసిడెంట్ గారు యాక్సెప్ట్ చేశారు, గౌడ్ గారు. యాక్సెప్ట్ చేస్తూ ఆయన అన్న మాట ఏమిటి? ఓ 2-3 డేస్లో ఇది రిజాల్వ్ అవుతుంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఉమ్, దాని మీద సీఎం గారు రియాక్ట్ అయ్యి అసలు ఎవరు ఎక్కడా మాట్లాడకండి, ఇది పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ నడుస్తోంది కదా, నడవనివ్వండి, బయట ఇంకెవరు స్టేట్మెంట్లు ఇవ్వద్దు అనే పద్ధతిలో చెప్పాడట. అంటే ఒక ఇండికేషన్ గౌడ్ గారి పిసిసి ప్రెసిడెంట్ గారి మాటల్లో నుంచి ఒక లీడ్ తీసుకుని ఇది సెటిల్మెంట్ ఏదో అవుతోంది అన్న టోన్లో ఒక ప్రచారం నడుస్తోంది బయట. ఉమ్. జరిగితే మంచిదే, నిజానికి అది ఏదో పద్ధతిలో ఈ ఇష్యూని సాల్వ్ చేసేస్తే మంచిది అని ఇండస్ట్రీ అనుకుంటోంది. సార్ అంటే మధ్యలో వచ్చాను అంటే ఇప్పుడు రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, అతను నా భార్య చనిపోయిన నాకు విషయం పోలీసులు చెప్పిన టైము సుమారు 2:30 నుంచి 3 లోపు ఆ మధ్యలో చెప్పారని చెప్పేసి ఆయన చెప్తున్నారు, రేవతి గారి భర్త. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి పోలీసులు 10-11 ఆ టైంకే చెప్పాలని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ గారేమో నాకు అసలు ఆ రోజే తెలీదు, నాకు మార్నింగ్ తెలుసు, మరుసటి రోజు మార్నింగ్ తెలుసని ఆయన మొదటి వీడియోలో చెప్పాడు. ఉమ్, మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వీడియోలో నైటే తెలుసు అని చెప్పాడు. ఉమ్, ఆ రెండింటికి మధ్య పొంతన ఎందుకు పోయింది? మేము చెప్పామని చెప్పారుగా పోలీసు, ఉమ్, మేము చెప్పాం 12 తర్వాత వెళ్ళాడు ఆయన అని. భర్తకి చెప్పడానికి కొంత వాళ్ళు అంటే హాస్పిటల్ ఆయనకి చెప్పడానికి ఓ సముచితమైనటువంటి వ్యక్తి అదంతా చూసి ఆ ఎమోషన్ నుంచి ఆల్రెడీ కొడుకు కష్టాల్లో ఉన్నాడు అక్కడ,
ఆయనకి నెమ్మదిగా చెప్పుంటారు. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఎందుకు డిస్ప్యూట్ చేస్తున్నారు అనేది. అంటే ఒకటి, టోటల్గా ప్రభుత్వం అల్లు అర్జున్ పట్ల వ్యతిరేకతతో ప్రవర్తించట్లేదు. సినిమాకి చాలా అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫ్యాన్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ బిహేవియర్లో వచ్చిన తేడాల వలన వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు సక్రమంగా ప్రవర్తించుంటే ఇక్కడ దాకా వచ్చేదా? మీరు ఇన్సిడెంట్ గురించి మీకు తెలియగానే, ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, బన్నీవాసు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఇంటిమేట్ చేశాడు. ఎవరిని ఇంటిమేట్ చేశాడు? మీరు ఇక్కడికి వస్తే క్రౌడ్ వస్తుంది, మళ్ళీ గొడవ అవుతుంది, అనవసరమైన డిస్టర్బెన్స్ ఎందుకు, మీరు అనక్కర్లేదు, నేను చూసుకుంటానని చెప్పాడు, అందుకని నేను ఆగిపోయాను అన్నాడు ఆయన, అల్లు అర్జున్. మీరు ప్రపంచానికి చెప్పకపోతే మీరు అక్కడికి వస్తున్నారని ఎలా తెలుస్తుంది? మీరు ఎవరికి చెప్పరండి, సైలెంట్గా. మీ హాస్పిటల్ కదా సార్, మళ్ళీ అక్కడ క్రౌడ్ వస్తే ఎందుకు వస్తుంది అంటున్నాను నేను. అల్లు అర్జున్ అక్కడికి ఎడుతున్నాడు అని పేపర్లో ప్రకటన ఇవ్వకుండా, టీవీలో చెప్పకుండా సైలెంట్గా అతను వెళ్తే ఎవరికి తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉందా? తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా, తన ముఖం కనబడకుండా కవర్ చేసుకుని వెళ్తే ఎవడన్నా గుర్తుపడతాడా అతన్ని? వెళ్ళిపోవచ్చు కదా అలాగా. ఇప్పుడు ఆ థియేటర్ దగ్గరికి వస్తున్నట్టుగా ఫ్యాన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా మీరు ముందు, మీ పిఆర్ టీము ఇచ్చిన తర్వాత కదా రోడ్ షో జనాలందరూ వచ్చింది అక్కడికి. వాళ్ళని ఆర్గనైజ్ చేశారుగా మీరు. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి జనాలతో కదా మీరు థియేటర్లోకి ప్రవేశించింది. అందువలన కదా తొక్కిసలాట జరిగింది అక్కడ. సో ఈ యాంగిల్లో చూస్తే మీరే ఈ క్రైమ్ చేసినట్టు, రేవతి గారిని వీరే చంపినట్టుగా అర్థమవుతుంది మనకి, రైట్? ఈ ప్రయాణం చూస్తే ఈ ఇష్యూని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంది. అసెంబ్లీలో మాట్లాడడం దీని గురించి అవసరమా? ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, దీని గురించే ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు? ఎందుకు పదే పదే ఉంది? ఆయన అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక సభ్యుడు అడిగిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన అక్బరుద్దీన్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన క్లారిఫికేషన్ మాత్రమే ఇచ్చాడు. అసెంబ్లీలో వాంటెడ్గా ఆయన ఏమీ మాట్లాడలేదు, ఒకటి. రెండోది, ఇతర ప్రజా సమస్యలు కూడా చర్చకు వచ్చినాయి అసెంబ్లీలో. దీని గురించి ఆయన మాట్లాడినది ఆ టైం మాత్రమే. బయట కూడా ఎవరిని మాట్లాడొద్దు అని చెప్తున్నాడు ఆయన. బయట కూడా ఎవరు ఈ విషయం మీద మాట్లాడకండి అని సీరియస్గా ఒక వార్నింగ్ అయిపోయింది. అంటే రకరకాల అభిప్రాయాలు మనం వ్యక్తం చేస్తాం. ఈ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల ఆధారంగా వాళ్ళు ఒక స్టోరీ బిల్డ్ చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ అంటే ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి డిఫెన్స్ న్యాయవాదులు దీని నుంచి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తారు. అందుకని దయచేసి అనవసరమైన లీడ్స్ ఇవ్వమాకండి అని ఆయన పార్టీ నాయకులకు అందరికీ చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అయిపోయింది. సో ప్రభుత్వం ఏదో చేయటానికి ఈ కేసును వాడుకుంటోంది అనే దానిలో కూడా విషయం లేదు. ఎందుకు విషయం లేదు అంటున్నానంటే, చాలా క్లియర్గా వాళ్ళు మీతో సహకరించారు ఇన్సిడెంట్ జరగడానికి ముందు వరకు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పోలీసుల పాత్రే ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, అంటే ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం మీరు చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఆ సెన్స్ ఉండాలి కదా మీకు. ఆ సెన్స్ లోపించి బిహేవ్ చేశాడు అల్లు అర్జున్. అందువలన ఈ వివాదం ఇంతకాలం నడుస్తోంది. వెరీ ఫస్ట్ డే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆవిడకి నివాళులు అర్పించి, మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అనేక మందిని కలిసి ఇష్యూని సాల్వ్ చేసుంటే, మొదట బహిరంగంగా ఒక అప్పీల్ చేసుంటే, ఈ తొక్కిసలాటలో అమ్మాయి చనిపోయింది, ఈ తొక్కిసలాటకి మేము కూడా కారణమై ఉండొచ్చు, నేను నా కాన్వాయ్తో లోపలికి వెళ్ళాను, కాన్వాయ్ కాదు నిజానికి ఒక ప్రజల దండుతో ఆయన లోపలికి వెళ్ళాడు, ఆయన అభిమానుల దండుతో, ఇలా నేను ప్రవేశించాను, దానివల్ల ఏదైనా సఫికేషన్కి గురై ఉండొచ్చు అక్కడ అంటే జరిగిన ప్రమాదంలో ఏదో మేరకు మా పాత్ర కూడా ఉండుంటుంది, అందుకు నేను బేషరతుగా ప్రపంచానికి సారీ చెప్తున్నాను అని ఒక మాట రాత్రి చెప్పుంటే ఆయన ఇంతదాకా వచ్చేదా గొడవ? కేసు కూడా ఉండేది కాదు. మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళని ఎలిగేట్ చేయడం మొదలుపెట్టారో
తప్పంతా అవతల వాళ్ళ మీద వేసేసి తప్పుకోవడానికి ట్రై చేశారు. అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళు టార్గెట్ చేయడానికి లీడ్ ఇచ్చింది మీరే కదా. ఇప్పుడు మీరు చాలా గొప్ప వాళ్ళ మాట్లాడితే అలాగా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.